అపోజిషన్ పార్టీకి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడేసి వాళ్ళకి అగనిస్ట్ మాట్లాడాలా, వాళ్ళ గడ్డలు వచ్చి మనము జరిపించుకుంటా ఉన్నాం చెప్పుకుందాన్ని చేసినారు. కానీ ప్రజల కోసం ఏం చేశాం? ప్రజల కోసము మేము చెప్పింది సూపర్ 6లో ఏదైనా ఇప్పుడు రిలీజ్ చేస్తారా? స్కూల్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వేస్తూ ఉన్నారా? తల్లి వందనం వేస్తుండారా? ఆడోళ్ళకి నెలకి 1500 రూపాయలు, అది ఏమైపోయింది? గ్యాసు ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు ఆ డబ్బులు పడతాయని కొంతమంది పడినాయి, కొంతమంది పడలేదు, అది ఫెయిలియరు. చేసి 1 ఇయర్ అయిపోతూ ఉంది, ప్రభుత్వం వచ్చి అది చూపించాల మహానాడు, అది చూపించారా? ఈ ప్రజలకు ఈ విధంగా చేస్తే ప్రజలు నమ్మరు. నెక్స్ట్ ప్రజలకు మోసం చేస్తున్నారు మీరు. ఇది మహానాడు కాదండి, ఇది అంతా దొంగనాడు పని అయిపోయింది. ఇది వేస్ట్. ఇట్లాంటి వేస్ట్, దీంట్లో కోట్ల రూపాయలు ఖర్చు, ఇది గవర్నమెంట్ మీద భారము. రెండో విషయం చూస్తే ఈ మహానాడు పెట్టిన వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే బస్సులు అన్నీ, ఆర్టీసీల బస్సులు, డిపోల బస్సులు అన్నీ మహానాడుకు వచ్చేసినాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహానాడు కాదండి, ఇది అంతా దొంగనాడు పని అయిపోయింది. ఇది వేస్ట్. ఇట్లాంటి వేస్ట్, దీంట్లో కోట్ల రూపాయలు ఖర్చు, ఇది గవర్నమెంట్ మీద భారము. రెండో విషయం, ఆర్టీసీల బస్సులు, డిపోల బస్సులు అన్నీ మహానాడుకు వచ్చేసినాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.